రాయలసీమలో కరువు ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర వర్షాభావం, దానికి తోడు చంద్రబాబు ప్రభుత్వ దారుణ నిర్లక్ష్యం వెరసి సీమను మరుమారు కరువు కోరల్లోకి నెట్టాయి. ఓవైపు వర్షాలు లేక పొలాలు ఎండిపోతున్నాయి. మరోవైపు శ్రీశైలంలో కిందనున్న కాలువలకు సాగునీరు అందించడం లేదు. చివరకు గ్రాసం కూడా దొరక్క పాడి పశువులను కూడా అమ్ముకుంటూ ఉన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో మళ్లీ వలస బాట పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం రాయలసీమ రైతులను కరువు కోరల్లోకి నెట్టేసింది. రైతాంగానికి భరోసాగా కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదు. జూన్ నుంచి ఆగస్టు ముగింపు దశకు చేరుకున్న సీమ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అరకొరగా పడ్డ వానలకు సాగు చేసిన పత్తి, వేరుశెనగ, కంది, ఉల్లి, మొక్కజొన్న వంటి పంటలు తేమ అందక ఎండిపోతున్నాయి. కాలువల కింద వరి సాగుకు నీటి కొరత వెంటాడుతోంది. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ కేసీ కాలువ, తెలుగు గంగ, తుంగభద్ర దిగువ కాలువలు, అంద్రీ కాలువల పరిధిలో సాగుకు అవసరమైన నీటిని చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల రైతులు కనీసం కొంతమేరైనా నీరివ్వాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి స్పందనే కరువైంది. కర్నూలు జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4,34,994 హెక్టార్లు. కానీ ఈసారి కేవలం 3,44,171 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. అనంతపురం జిల్లాలో 3,43,394 హెక్టార్లకు గాను 1,87,598 హెక్టార్లలో మాత్రమే రైతులు సాగు చేశారు. నంద్యాలలో 1,33,039, చిత్తూరులో 10,026, మార్కాపురంలో 4,509, వైఎస్ఆర్ జిల్లాలో 24,092 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. నీరందక పొలాలన్నీ బీళ్లుగా మారిపోతున్నాయి. పశువులకు గ్రాసం కరువైంది. పచ్చిమేత మాట దేవుడెరుగు, కనీసం ఎండుగడ్డి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఎద్దులతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలను అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మార్కాపురం ప్రాంతాల్లోని సంతలకు పశువులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. చిరుకు లేదు, పంటల సాగు తగ్గింది. పండిన పంట నీళ్లు లేక ఎండిపోతోంది. ఉన్న పశువులను అమ్ముకోవాల్సిన దుస్థితి. ఫలితంగా దిక్కు తోచని స్థితిలో పడ్డాడు అన్నదాత. ఉన్న ఊర్లో ఉపాధి కూడా కరువై రైతు కుటుంబాలు బ్రతుకు తెరువు కోసం వలస బాట పడుతున్నాయి. పంటల మీద ఆశ వదులుకొని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు రైతులు.